హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మందికి డౌట్గా ఉండే విషయం. కొత్త డైరెక్టర్గా ప్రొడ్యూసర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్విన్స్ చేయాలి, స్క్రిప్ట్ అనేది ఎలా నరేట్ చేయాలి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ క్లారిటీ మీకే వస్తుంది. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి డైరెక్షన్ క్లియర్ కూడా అవుతుంది. స్టెప్ 1, డైరెక్షన్ వర్సెస్ ఫిల్మ్ మేకింగ్. ముందు మనం డైరెక్టర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ అంటే కెమెరా ముందు యాక్షన్ అనేవాడే కాదు, ఆయన విజన్ చూపించే వ్యక్తి. ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయాలంటే నీకు క్లారిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేయాలంటే నీకు క్లారిటీ ఉండాల్సిన విషయాలు. నేను ఏ రకం సినిమాలు తీయాలనుకుంటున్నాను, నా సినిమా స్ట్రెంత్ ఏంటి, నా స్టోరీ టెల్లింగ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా అయితే తెలియాలి. ఇక్కడే చాలా మంది కొత్త వాళ్ళు అయితే ఫెయిల్ అవుతారు. స్క్రిప్ట్ లేకుండా, విజన్ లేకుండా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు. ప్రొడ్యూసర్స్ అందరూ కావాల్సింది కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీ అని చెప్తారు. ఇవి రెండు మిస్ అవ్వడం వల్ల వాళ్ళైతే ఛాన్స్ ఇవ్వడం అయితే జరగదు. స్టెప్ 2, స్క్రిప్ట్ డెవలప్మెంట్. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ప్రొడ్యూసర్స్ ని ఇంప్రెస్ చేయాలంటే స్క్రిప్ట్ అనేది కీ పాయింట్ అని చెప్పాలి. స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినవి: 1 లైన్ కాన్సెప్ట్ రెడీ చేయి, 2 పేజెస్ సినాప్సిస్ కూడా రాయి, 20 పేజెస్ డీటెయిల్ గా నరేషన్ రాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఇచ్చే టైంను బట్టి నువ్వు స్క్రిప్ట్ నరేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నీ స్క్రిప్ట్ అనేది ఎల్లప్పుడు అన్ని ఫార్మాట్ లో అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కి నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావని ఫీలింగ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్, సుకుమార్ మొదట ఆర్య సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు అతని క్లారిటీ ప్రొడ్యూసర్ దిల్రాజుకి చాలా ఇంప్రెస్ చేసింది. సో క్లారిటీ ఉన్నందుకే ఆయన ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆయన అయితే నిరూపించుకున్నాడు. స్టెప్ 3, రైట్ ప్రొడ్యూసర్స్ ని ఎంచుకోవడం. ఇక్కడ చాలా మంది అయితే తప్పు చేస్తారు. ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్స్ నే ఏం చేస్తారు, కానీ కొత్త డైరెక్టర్స్ కి మ్యాచింగ్ లెవెల్ ప్రొడ్యూసర్సే అవసరం. చూస్ యువర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. నీ స్టోరీ బడ్జెట్ ఎంత, జానర్ ఏంటి, లవ్వా, యాక్షనా, థ్రిల్లరా, ఆ జానర్ కి సపోర్ట్ చేసే స్మాల్ మీడియం ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు. అలాంటి వాళ్ళని మనం కనిపెట్టి వాళ్ళకు నరేట్ చేయడం వల్ల అయితే మన కథ చాలా అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి నువ్వు ఇంతకు ముందుకు తీసిన షార్ట్ ఫిలిం లింక్ లేదా కాన్సెప్ట్ టీజర్ అనేది పంపు. వాళ్ళు చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మేడ్ ఏ థ్రిల్లర్ షార్ట్ ఫిలిం, కాంటాక్ట్ పీపుల్ లైక్ విశ్వక్ సేన్ ఆర్ సాయి రాజేష్, దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఎంకరేజెస్ న్యూ టాలెంట్. ఇలా ఎవరైనా సరే, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళకి మీ కథ నరేట్ చేయడం వల్ల అయితే మీకు ఏమైనా యూస్ ఉంటుంది. స్టెప్ 4, అప్రోచ్ చేయడం ఎలా. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడే బ్లైండ్ డిఎంఎస్ చేయడం, వాట్సాప్ ఫార్వర్డ్ లో కాదు, ప్రాపర్ ప్రాసెస్ లో వెళ్ళాలి. ప్రొడ్యూసర్ అసోసియేట్స్, ప్రొడక్షన్ మేనేజర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. వీళ్ళని మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఈ షార్ట్ మెయిల్ అనేది పంపాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏదైనా రెస్పాండ్ అయితే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. మెయిల్ ఎలా పంపాలంటే సబ్జెక్ట్ ఫస్ట్, డెబ్యూట్ డైరెక్టర్, స్క్రిప్ట్, ప్రపోజల్, జానర్ నేమ్, బాడీ, ఇక్కడ నీ నేమ్, షార్ట్ బ్యాక్గ్రౌండ్, 1 లైన్ లో కాన్సెప్ట్ అనేది చెప్పేయాలి. స్టెప్ 3, అటాచ్ పీడిఎఫ్, సినాప్సిస్ ప్లస్ విజువల్ రిఫరెన్సెస్. ఇప్పుడు ఇక్కడ సార్ 10 minutes నరేషన్ ఛాన్స్ ఇస్తే ఐ విల్ మేక్ యూ విజువలైజ్ ద హోల్ మూవీ అని కాన్ఫిడెంట్ గా అయితే చెప్పేసేయాలి. కొత్త డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న టిప్: మొదటి మీటింగ్ లోనే స్టోరీ అనేది మొత్తం చెప్పకూడదు. హుక్ మాత్రమే చెప్పి క్యూరియాసిటీ చాలా క్రియేట్ చేయాలి. స్టెప్ 5, నేరేషన్ స్కిల్స్. ప్రొడ్యూసర్స్కి నేరేషన్ అంటే షోమ్యాన్షిప్. నువ్వు మాట్లాడినప్పుడు విజువల్ చూపించాలి. కెమెరా మూవ్స్, ఎమోషన్ బీట్స్, క్లైమాక్స్ ట్విస్ట్స్ అన్ని ఫీల్ వచ్చేలా చెప్పాలి. ప్రాక్టీస్ యూ బిఫోర్ మీట్ ప్రొడ్యూసర్స్. మిర్రర్ ముందు నరేషన్ ప్రాక్టీస్ చేయు. 10 minutes వర్షన్ ప్లస్ 30 minutes వర్షన్ రెండైతే రెడీగా పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నా మైండ్లో సీన్స్ విజువలైజ్ అవ్వాలి. స్మాల్ హ్యాక్: ప్రొడ్యూసర్స్ కి బోర్ రాకుండా ఎవ్రీ 2 minutes కి ఒకసారి ట్విస్ట్ లేదా ఎమోషన్ షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇలా చేస్తే ప్రొడ్యూసర్ నీ స్టోరీని చాలా కాన్సన్ట్రేషన్ గా వినడానికి ఛాన్స్ ఉంటుంది. స్టెప్ 6, శాంపిల్ వర్క్ చూపించడం. ప్రొడ్యూసర్ స్కిన్ ఈ డైరెక్షన్ స్కిల్ చూపించడానికి షార్ట్ ఫిలిం లేదా టీజర్ చాలా హెల్ప్ అవుతుంది. చిన్న షార్ట్ ఫిలిం చెయ్యి, 2-3 minutes అయినా కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. ఎగ్జాంపుల్, ప్రశాంత్ వర్మ ఏడబ్ల్యూ కాన్సెప్ట్ చూపడానికి చిన్న టీజర్ అయితే కట్ చేశాడు. కిరణ్ కొర్రపాటి, వరుణ్ తేజ్ మూవీ గనీ డైరెక్టర్ మొదట బాక్సింగ్ టీజర్ చూపించి ఆయనను కన్విన్స్ చేశాడు. సో విజువల్స్ ఈక్వల్ టు ట్రస్ట్ అని చెప్పొచ్చు. స్టెప్ 7, పేషెన్స్ అండ్ రిజెక్షన్ హ్యాండ్లింగ్. ఎందుకంటే ఇలాంటి ఇండస్ట్రీలో రిజెక్షన్స్ అనేవి చాలా కామన్. వీటిని తట్టుకొని నిలబడితే మాత్రమే మనం ఇందులోకి అయితే రావాలి. రిజెక్షన్ అనేది మన జర్నీలో ఒక భాగం మాత్రమే. ఫస్ట్ అటెంప్ట్ లో మాత్రమే ఛాన్స్ కొట్టేసిన వాళ్ళు చాలా రేర్ మామ. అలాంటి వాళ్ళు అసలు ఉండరు. కానీ ఒక్క ప్రొడ్యూసర్ నో అన్నంత మాత్రాన నీ డ్రీమ్ అయితే డెడ్ అయిపోదు కదా. రియల్ ఎగ్జాంపుల్, నాగేశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం కథని చాలా ప్రొడ్యూసర్స్ అయితే రిజెక్ట్ చేశారు. కానీ అతను పట్టుదలగా అలాగే ఉండి కాన్సెప్ట్ ని అయితే ప్రూవ్ చేశాడు. మన సందీప్ రెడ్డి వంగ కూడా అర్జున్ రెడ్డి మూవీ కోసం చాలా మంది ప్రొడ్యూసర్స్ అయితే అప్రోచ్ అయ్యాడు. కానీ చాలా మంది రిజెక్ట్ చేయడం వల్ల సొంతంగా తానే ప్రొడ్యూస్ చేసుకుని అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు. మనకు సొంతంగా ప్రొడ్యూస్ చేసుకునే సీన్ లేదు కాబట్టి మనం ఎంతైనా వెయిట్ చేయాల్సిందే. నీ స్టోరీపై నీకు నమ్మకం ఉంటే ఏదో ఒక తలుపు ఏదో ఒక రోజు నీకోసం తెరిచి ఉంటుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. స్టెప్ 8, నెట్వర్కింగ్ అండ్ ఫిల్మ్ సర్కిల్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో అటెండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, షార్ట్ ఫిల్మ్ ఈవెంట్స్, స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్స్, యూట్యూబ్ కొలాబరేషన్స్. ఇలా చేయడం వల్ల స్లోగా ప్రొడ్యూసర్స్, డిఓపీస్, రైటర్ సర్కిల్స్ లో కనెక్ట్ అవ్వగలవు.
ఎవరైనా ఒక రైట్ పర్సన్ ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఆఫ్ చేస్తాడు. ఫైనల్ గా చెప్పాలంటే మావా, నీ దగ్గర స్క్రిప్ట్ ఉంది అంటే నీ దగ్గరే పవర్ ఉంది. ప్రొడ్యూసర్ అనేది నీ డ్రీమ్ కి ఫ్యూయల్ మాత్రమే. డోంట్ బెగ్ ఫర్ ఆపర్చునిటీ, ప్రిపేర్ ఫర్ ఇట్. వన్స్ యు ఆర్ రెడీ, ఆపర్చునిటీ అదే వస్తుంది. ఫైనల్ వర్డ్స్ ఫర్ యూ. డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు కాల్ యూ డైరెక్టర్. స్టార్ట్ థింకింగ్ లైక్ వన్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే ఎస్ అని కామెంట్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.